సార్ హాయ్ సార్. మనం అనుసంధాన్ అనే ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. అందులో మే 17, 18, 19 ఈ సంవత్సరం మన అనుసంధాన్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నాం. ఈ ప్రోగ్రాము ఆవశ్యకత ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటి? ఒకసారి చెప్పండి సార్. అనుసంధాన్ అంటే ఒక బ్రిడ్జ్. అంటే ఈ అనుసంధాన్ ప్రోగ్రామ్ అనేది ఒక బ్రిడ్జ్ కోర్స్. ఎస్ సార్. దేనికి బ్రిడ్జ్? హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇవి తెలియజేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అంటే జనరల్గా ఎక్కువ మంది పేరెంట్స్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ కెరియర్ ఓరియంటేషన్ తోటే ఉంటారు. స్కూల్లో కూడా ఆల్టర్నేటివ్ కెరియర్ చాయిసెస్ గురించి చెప్పరు. స్కూల్లో కూడా ఎంతసేపు మళ్ళీ ఇంజనీరింగ్, మెడిసిన్ గురించి చెప్తుంటాం. సో ఈ కాంటెక్స్ట్లో మనకి స్టూడెంట్స్కి ఉన్నటువంటి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాము ఈ అనుసంధాన్. ఎస్ సార్. ఇప్పుడు ఈ అనుసంధాన్ ప్రోగ్రామ్కి వచ్చే గెస్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళ క్రెడిబిలిటీస్ ఏంటి? ఇది కొంచెం వివరించగలరా సార్? సో అనుసంధాన్ ప్రోగ్రాంలో మనం డిఫరెంట్ కెరియర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ని తీసుకొస్తాం. అంటే ఇంజనీరింగ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలాగే మెడిసిన్ చదవాలంటే దానికి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆర్ కామర్స్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఆర్ట్స్ ద్వారా ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ తర్వాత ఇవన్నీ కాకుండా హిస్టరీ చదివితే వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ఏంటి. అంటే హిస్టరీ కూడా ఒక ప్రొఫెషనల్ సబ్జెక్ట్. హిస్టరీ, ఆర్కియాలజీ ఇటువంటి చదివితే టూరిజం ఇండస్ట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అటువంటి దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు సాధించినటువంటి మన రీసెంట్ ర్యాంకర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొస్తాం. ఎందుకంటే అసలు పోటీ పరీక్షలు ఎలా ఉంటాయి, దేశంలో అన్నిటికన్నా అతిపెద్ద పోటీ పరీక్ష అయినటువంటి ఐఏఎస్ ఎగ్జామ్కి సంబంధించిన ర్యాంకర్లు వీళ్ళు. సో ఈ ర్యాంకర్లు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరితోటి పాటు సైకాలజిస్ట్ ఎందుకు అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, చదివేటప్పుడు వచ్చేటటువంటి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి. సో ఇటువంటి అంశాల మీద అవగాహన కల్పించడం కోసం ఇటువంటి డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అందరినీ ఒక 3 రోజుల పాటు తీసుకొచ్చి స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ వాట్. ఇంకొకటి, ఈ అనుసంధాన కార్యక్రమంకి ఎంతమంది అటెండ్ చేయడానికి అవకాశం ఉంది? రెండోది, పేరెంట్స్ అందులో ఉండొచ్చా? ఓన్లీ పిల్లలు మాత్రమే ఉండాలి? సో ఇది ఒక 3 days ఉండే ప్రోగ్రామ్. రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది మనకి. శంషాబాద్లో ఉన్న రెసిడెన్షియల్ క్యాంపస్లో మొత్తం హాస్టల్తో పాటు ఈ 3 రోజుల పాటు ఉంటారు. సో వీళ్ళు 10th క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ డ్రాప్ చేయడానికి వస్తారు. ఎంతమంది అయినా రావచ్చు, దానికి ఏం లిమిట్ లేదు. మన దగ్గర పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి కాబట్టి 500 మంది వచ్చినా కానీ మనం అకామిడేట్ చేస్తాం. సో ఈ పేరెంట్స్ తీసుకొచ్చి ఫస్ట్ సెషన్ పేరెంట్స్ కూడా ఉంటే మంచిది. ఆ ఫస్ట్ సెషన్లో డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ నట్షెల్ అనే ఒక కార్యక్రమం గురించి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఎంతో కొంత అవగాహన ఏర్పడుతుంది. దెన్ డిపి అగర్వాల్ లాంటి యూపీఎస్సీ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక సెషన్ తీసుకుంటారు. సో ఆయన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి యూపీఎస్సీ చైర్మన్గా అయ్యారు కాబట్టి ఆయనకి డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కూడా అవగాహన ఉంటుంది. కనుక ఆయన కూడా వచ్చి తీసుకుంటే పేరెంట్స్ అటువంటి సెషన్స్ వింటే వచ్చేటటువంటి ఎగ్జైట్మెంట్ కానీ తర్వాత నాలెడ్జ్ కానీ ఇవి బాగుంటాయి. తర్వాత ఈ పేరెంట్స్ ఒక సెషన్లో అటెండ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా యాక్టివిటీస్ కొనసాగుతాయి 3 రోజుల పాటు. 3rd day ఆ పేరెంట్స్ మళ్ళీ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళవచ్చు. అంటే దీనికి మనకి ఈ 3 days ఫుడ్ అకామిడేషన్తో సహా పిల్లలకి మనమే ఇవ్వబోతున్నాం. పేరెంట్స్ కూడా అక్కడే వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేయొచ్చు. డ్రాప్ చేసిన రోజు అక్కడి నుంచి వెళ్తారు. మొత్తం అన్నీ మన అకాడమీ చూసుకోగలుగుతుంది. మరి దీనికి ఏమన్నా పిల్లలకి ఆ 3 daysకి ఈ మొత్తం బ్రిడ్జ్ కోర్స్కి ప్లస్ అకామిడేషన్ అంతా కలిపి ఏమన్నా రిజిస్ట్రేషన్ ఫీ ఉందా? సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2500. ఎస్ సార్. ఈ 3 రోజులకి, అంటే 3 రోజులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసులు ఉంటాయి. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఈ క్లాసులు ప్లస్ రెసిడెన్షియల్ క్యాంపస్, తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కలిపి 2500. మార్నింగ్ పీడీస్ కూడా 6 o'clock వాళ్ళని 6 o'clock వేకప్ కాల్ ఉంటుంది. తర్వాత యోగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సో మొత్తం యాక్టివిటీస్ ఇవి జరుగుతాయి. అంటే ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత స్టూడెంట్కి అపరిమితమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ కెరియర్లో తను ఏం చేయొచ్చు అనే విషయం మీద పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైతే ఇంటర్మీడియట్కి వస్తున్నారో వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీకి వస్తున్నారో వాళ్ళు, ఈ పేరెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ, కెరియర్ డిసైడ్ చేసేటటువంటి ఆపర్చునిటీ ఇది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి, అలాగే రీసెంట్గా ర్యాంకులు క్రాక్ చేసిన ఐఏఎస్ సాధించినటువంటి యూపీఎస్సీ ర్యాంకర్లతోటి, ప్రొఫెషనల్స్ తోటి అండ్ సైకాలజిస్టులతోటి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కోర్సుని కనుక మీరు ఉపయోగించుకుంటే మీ పిల్లలు కేవలం సాంప్రదాయంగా ఉండేటటువంటి ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా కామర్స్లో ఆపర్చునిటీస్ ఏంటి, లాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఎకనామిక్స్ ద్వారా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఓవరాల్గా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి అంశాలన్నిటి మీద అవగాహన కలిగిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అనుసంధాన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ 10th అండ్ ఇంటర్మీడియట్ పాస్ స్టూడెంట్స్. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 10th పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కెరీర్ ఓరియంటేషన్ అనేది మనం అందజేయబోతున్నాం. ఓకే సార్, May 17th రోజు ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. 9133437733 అండ్ 9133537733కి మీరు కాల్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఒకటి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది.